హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మనసు మెచ్చిన అందం. నా బంగారు తల్లివి కదూ, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. నేనేం చేసినా నీ మంచి కోసమే కదా తల్లి. ఈ అమ్మ బ్రతికేదే నీకోసం. నువ్వు కూడా నన్ను తప్పు పడితే నేను ఎలాగే బ్రతికేది? ఎవరి కోసం బ్రతకాలి? ఈ ఒక్కసారికి నా మాట విని రెడీగా అమ్మా. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అని బ్రతిమలాడుతోంది సావిత్రి కూతుర్ని. సావిత్రికి ప్రియ ఒక్కగానొక్క కూతురు. భర్త ప్రియకి 10 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్లో చనిపోతే అతను వదిలిపెట్టి వెళ్ళిన కొద్దిపాటి ఆస్తిని కూతురి కోసం కాపాడుకుంటూ తను మాత్రం పగలనక రేయనక మిషన్ కుట్టేది. ఆమె స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉండటంతో ఊర్లో చాలామంది సావిత్రికే బట్టలు కుట్టడానికి ఇచ్చేవాళ్ళు. ఆదాయం కూడా బాగానే ఉండేది. కూతురికి ఏది తరుపు కాకూడదు, ఎక్కడా లోటు రాకూడదు అని నిద్రాహారాలు మాని రెక్కలు ముక్కలు చేసుకునేది. ప్రియని తన కంటి పాపలా అల్లారముద్దుగా పెంచింది. అంత గారాబం చేయడంతో ప్రియ తను అనుకున్నదే జరగాలనే మొండి ఘటంలా తయారైంది. పైగా ఆమెకు ఎలాంటి కష్టం కలగకుండా పెంచడం వల్ల పరిస్థితులపై అవగాహన కూడా తక్కువే. చూసిందంతా నిజమే అనుకుంటుంది. ఎవరు ఏం చెప్పినా త్వరగా నమ్మేస్తుంది. సావిత్రి దిగులంతా ప్రియ గురించే. ఈ కాలం పిల్లల్లా కాకుండా ఇంత అమాయకురాల్లా ఉందేంటి నా కూతురు? ఇలా ఉంటే ఈ సమాజంలో ఇది ఎలా బ్రతుకుతుంది? అసలే తండ్రి కూడా లేడు అని బాధపడేది సావిత్రి. ఇదిలా ఉండగా ఒకరోజు కుట్టు మిషన్ చెడిపోతే అది బాగు చేయించుకోవడానికి టౌన్కి వెళ్ళింది సావిత్రి. అక్కడ ఆమెకు తన చిన్ననాటి స్నేహితురాలు వనజ కనిపించింది. సావిత్రిని వనజ బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ కలిసి చాలా సంవత్సరాలు కావటంతో ఎప్పటి మాటలో వస్తూ ఉన్నాయి. అలా మాటల్లో పడి టైం చూసుకోకుండా అలాగే కూర్చుంది సావిత్రి. అనుకోకుండా గోడ గడియారం వైపు చూసి, అమ్మో, అప్పుడే 6 అయిందా? మీ ఇంట్లో కూర్చుంటే పగలో చీకటో తెలియటం లేదే. నేను వెళ్తాను. నా కూతురు ఇంటికి వస్తుంది. నేను లేకపోతే భయపడుతుంది అని చెప్పి హడావుడి పడుతూ ఉంటుంది సావిత్రి. ఏంటే, నీ కూతురు ఏమైనా చంటి పిల్ల? అంత కంగారు పడతావు? ఏమీ కాదులే, ఓ ఫోన్ చేసి చెప్పు అంది వనజ. సరేనని కూతురికి ఫోన్ చేసి కీ ఎక్కడ పెట్టింది చెప్పి తాను వచ్చే వరకు పక్కింటి బామ్మగారిని పిలిచి తోడు కూర్చోపెట్టుకోమని, తను 1 గంటలో వచ్చేస్తానని చెప్పింది. సరేనమ్మా అంది ప్రియ. వీలైనప్పుడు ఓసారి మా ఇంటికి రావే అని వనజకి చెప్పి వచ్చేసింది సావిత్రి. ఓ ఆదివారం రోజున స్నేహితురాలింటికి వచ్చింది వనజ. ఆ రోజు ప్రియ కూడా ఇంట్లోనే ఉంది. ఏం చదువుతున్నావు అని అడిగింది వనజ. డిగ్రీ 2nd ఇయర్ ఆంటీ అని చెప్పింది. ఆంటీ కదమ్మా, అత్త అను. మీ అమ్మ నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్సే కాదు, దూరపు బంధువులం కూడా అని చెప్పింది. సరే అత్త అంది ప్రియ. అమాయకంగా అందంగా అత్త అత్త అంటూ కలుపుగోలుగా కబుర్లు చెప్తూ ఉన్న ప్రియ చాలా బాగా నచ్చింది వనజకి. సావిత్రి ఏదో విషయంలో ప్రియని కోప్పడుతుంటే, ఎందుకే చిన్నపిల్లని అలా కోప్పడతావు అంది వనజ. నీకు తెలీదే, ఇది ఎంత మొండి ఘటమో. చూడటానికి అలా కనపడుతుంది, కానీ దీని పనులు మామూలుగా ఉండవు. నేను చెప్పేది ఒక్క మాట కూడా వినదు. పెళ్లి చేసుకుని ఒకరింటికి వెళ్లాల్సిన పిల్ల ఇలా ఉంటే ఎలాగే అంది సావిత్రి దిగులుగా. నువ్వు దిగులు పడకే సావిత్రి, నీ కూతుర్ని నాకివ్వవే. ప్రియని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. నా ఇంటి కోడలుగా చేసుకుంటాను. ఏమ్మా ప్రియా అంది వనజ. నవ్వి ఊరుకుంది ప్రియ. కానీ ఆ మాట అస్సలు నచ్చలేదు ప్రియకి. ఏదో నవ్వులు అటికి అంటుంది. వాళ్ళెక్కడా మేమెక్కడా అనుకుంది మనసులో సావిత్రి. అవునే వనజ, మర్చిపోయాను. నీ కొడుకు పేరు రేవంత్ కదా? ఏం చేస్తున్నాడే? ఎప్పుడో చంటిబిడ్డగా ఉన్నప్పుడు చూశాను. ఆ తర్వాత మీ ఆయన బిజినెస్ నిమిత్తం నిన్ను కూడా తీసుకొని ఎక్కడెక్కడో ఉండిపోయారు. ఇప్పటి వరకు మనం కలుసుకోలేకపోయాము అంది సావిత్రి. అవునే సావిత్రి,
ఆయన పెద్ద కాంట్రాక్టర్, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటారు. ఆయనేమో నేను లేకుండా ఉండలేరు. అందుకే ఆయనతో పాటు రాష్ట్రాలన్నీ తిరుగుతూ ఉన్నాను. చివరికి నా గొడవ పడలేక ఇక్కడ తెచ్చి పడేశారు. కొడుకైనా చక్కగా ఓ తెలుగింటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నా కోరిక నెరవేరుతుందో లేదో ఆ దేవుడికే ఎరుక అంది వనజ తమాషాగా. అదేంటే అలా అంటావు? తెలుగు అమ్మాయిని కాక హిందీ అమ్మాయిని ఏమైనా చేస్తావా ఏంటి అని నవ్వింది సావిత్రి. నా కొడుక్కి అలాంటివన్నీ పట్టవే. వాడు ఎప్పుడైనా ఇక్కడుంటే కదా. పైగా మీ అన్నయ్య సంవత్సరానికో రాష్ట్రం తిప్పి అసలు మేమెవరమో మాది ఏ భాషో అన్నీ మర్చిపోయేటట్లు చేస్తున్నాడే. కాకపోతే నా కొడుకు మాత్రం చదువు అయిన దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉండి తను సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నాడు అని చెప్పింది వనజ. సర్లేవే, ఈసారి ఎప్పుడైనా వాడి ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొస్తాలే, నీకు చూపిస్తాను. నా కొడుకు అని కాదు కానీ బంగారమే వాడి మనసు. ఏ అమ్మాయి మంచి పూజ చేసుకుందో అదృష్టం ఉంటేనే నా కొడుకు లాంటి వాడు దొరుకుతాడు అని గొప్పగా చెప్పింది వనజ. అంతా వింటూ మూతి తిప్పుకుంది ప్రియ. అబ్బో, ఈవిడ గారి కొడుకు గొప్పలు, ఈవిడ మరీ డబ్బాలు కొట్టుకుంటుంది అనుకుంది మనసులో. కొన్ని రోజుల తర్వాత సడన్గా ఓ రోజు అడిగింది వనజ, రేపు శనివారం రేవంత్ ఇంటికి వస్తున్నాడు. వాడిని మీ ఇంటికి తీసుకొస్తాను. వాడికి కూడా నచ్చితే ప్రియని నా కోడలుగా చేసుకుంటాను. మీకు ఇష్టమేనా అని అడిగింది. అదృష్టం కోరి వస్తానంటుంటే కాదనుకునేంత మూర్ఖురాలినా? మగతోడు లేదు. పిల్లకి పెళ్లి ఎలా చేయాలో అని నేనెంతగా దిగులు పడుతున్నానో నీకేం తెలిసే వనజ. రేవంత్కి అడుగుదామని నోటి వరకు వచ్చినా నీకు మీ ఇంటికి మేము తగమని నేను అడగలేకపోయానే అని చెప్పింది సావిత్రి. నీ మొహం, మన మధ్య పేద గొప్ప అంతరాలేమిటి? మొహం పగులుతుంది పిచ్చి మాటలు మాట్లాడావంటే అంది వనజ. ఈరోజు వనజ వాళ్ళు వస్తామన్నారు. ప్రియా ఏమో కాదు కూడదు అంటోంది. ఎందుకు అంటే చెప్పటం లేదు. నాకు ఇష్టం లేదు అని ఒకటే ఏడుపు. ఏం చేయాలో అర్థం కాక బ్రతిమలాడుతోంది కూతుర్ని సావిత్రి. ఎందుకు వద్దంటున్నావో చెప్పవే. వనజత్త ఎంత మంచిదో నీకు తెలుసు కదా. ఆమె భర్త కూడా చాలా మంచివాడు. నాకు తెలుసు. కొడుకు మంచివాడని అత్త చెప్తోంది, విన్నావు కదా. ఎందుకు వద్దంటున్నావు? మనకి వెనక మగదిక్కులేదు తల్లి. నీకు 10 చోట్లకు వెళ్ళి సంబంధాలు చూసి రావటానికి పెద్ద కోటీశ్వర్ల సంబంధం కావాలని కాళ్ళ దగ్గరికి వస్తే కాళ్ళదన్నుకోవటం మంచిది కాదమ్మా. నా మాట విను తల్లి. అసలు నువ్వెందుకు వద్దంటున్నావో నాకు ఒక్క కారణం చెప్పు అంది సావిత్రి కూతుర్ని బతిమలాడుతూ. ఏమీ చెప్పలేదు ప్రియ. అలాగే ఏడుస్తూ కూర్చుంది. సరేలేవే, ఇష్టాలు కష్టాలు తర్వాత చూసుకుందాం. ఈరోజు మాత్రం నువ్వు పెళ్లి చూపులకి కూర్చోవలసిందే, తప్పదు. నేను మాటిచ్చాను. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అంది ఖచ్చితంగా. ఇదే చివరి మాట అన్నట్లుగా సావిత్రి. వనజ, ఆమె భర్త, కొడుకు రేవంత్, ఇంకా ఆమె అత్తామామ వచ్చారు. అందరికీ ప్రియ బాగా నచ్చింది. ఇక ఏమీ మాట్లాడకుండా వనజ తను తీసుకొచ్చిన చీర, పూలు, గాజులు, పసుపు, కుంకుమ ప్రియ ఒడిలో పెట్టి, ఇక ప్రియ నా ఇంటి కొడలే సావిత్రి అంది. ప్రియ మాత్రం దించిన తల ఎత్తలేదు. ఒడిలో పెట్టినవి విసిరి కొట్టాలనిపిస్తుంది. కానీ తల్లి మొహం చూసి తమాయించుకొని కూర్చుంది. ఆ రోజు వనజ వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక వనజ పెట్టిన చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ తెచ్చి ఒక్క విసురున కిందికి విసిరి కొట్టింది ప్రియ. అంతే. ఎప్పుడు కూతుర్ని కోపగించుకొని సావిత్రి చాచిపెట్టి కొట్టింది ప్రియని. ప్రియ వెళ్ళి గోడకి గుద్దుకుంది. ఏంటి నువ్వు చేసిన పని? ఏంటో నీకు తెలుస్తుందా? తండ్రి లేని పిల్లవని ముద్దుగా చూసుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు అని కోపంగా కేకలు వేసింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పానుగా. నేను రేవంత్ని పెళ్లి చేసుకోను. అతను నాకు అస్సలు నచ్చలేదు. నల్లగా ఉన్నాడు. ఏమైనా బాగున్నాడా అంది. మీ నాన్న గుర్తు ఉన్నాడుగా నీకు. మీ నాన్న నల్లటి నలుపు, నేను తెల్లటి తెలుపు. ఏం, మేం 10 సంవత్సరాలు కలిసి కాపురం చేసుకోలేదా? మీ నాన్న ఉంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా
మేము బ్రతుకున్నంత కాలం కలిసే ఉండేవాళ్ళం. రంగు ఏమైనా కోసుకొని తింటామా, కొరుక్కొని తింటామా? బుద్ధి మంచిది కావాలి కానీ. వాళ్ళకి అంత ఆస్తులు ఉండి రేవంత్ అంత పెద్ద స్థాయిలో బిజినెస్ చేస్తూ కూడా ఎంత చక్కగా కలుపుగోలుగా మాట్లాడుతున్నాడో చూసావా? అసలు వాళ్ళ కాళ్ళ గోటికి మనం పనికొస్తామా? అయినా రేవంత్ నువ్వు అన్నట్లుగా ఏమీ లేడు. కొంచెం రంగు తక్కువ అంతే. నల్లటి నలుపేమీ కాదు. బాగా కళైన మొహం. అతనికేమైంది? వాళ్ళ తాహతుకి పెద్ద పెద్ద కోటీశ్వర్ల పిల్లలు లైన్లో నుంచుంటారు. ఏదో చిన్ననాటి స్నేహితురాలు అని నా మీద దయతలిచింది వనజ. లేకపోతే వాళ్ళు వేసుకునే చెప్పుల కంటే కూడా మన బ్రతుకులు తక్కువైనవి. అసలు వాళ్ళ స్థాయి ఏమిటో తెలుసా నీకు? అంది. అయినా అసలు నువ్వెందుకే ఈ పెళ్లి వద్దంటున్నావు? నాకు నిజం చెప్పు అని నిలదీసింది ఏదో అనుమానంగా సావిత్రి. అప్పుడు చెప్పింది ప్రియ, తాను చరణ్ని ప్రేమిస్తున్నాను అని. ఏ చరణ్? అంది సావిత్రి. ముకుందరావు గారి అబ్బాయి చరణ్, నా సీనియర్. మా కాలేజీలో అతనంటే అందరికీ క్రేజ్. కానీ అతను మాత్రం నన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పింది. సావిత్రి తల పట్టుకుని కూర్చుంది. ప్రేమ ఒకటేనా, ఇంకా ఏమైనా అని? ఈ తింగరి దానికి అర్థం కాదులే అని అతను నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాడా? అదే హోటల్ రూమ్స్కి, అలా ఎక్కడికైనా అని అడగలేక అడిగింది. చరణ్ విషయం పూర్తిగా తెలిసిన సావిత్రి. ఓసారి వెళ్దామన్నాడు కానీ ఆ రోజు ఏదో వీలు పడక వెళ్ళలేదమ్మా. చరణ్ని నేను ప్రేమిస్తున్నాను. అతనితో హోటల్కి వెళ్తే తప్ప అంది. కూతురి అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు సావిత్రికి. చరణ్ పేరుకి చదువుకుంటున్న కుర్రవాడే, కానీ అతనికి లేని దురలవాట్లు లేవు. అందమైన అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వంచి తన వశం చేసుకుంటాడు. తన మోజు తీరిన తర్వాత కొంతమంది అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తాడు అని కూడా రూమర్ ఉంది. అతని తల్లి తండ్రి మామూలుగా పొగరబోతు వాళ్ళు కాదు. వాళ్ళు వనజ వాళ్ళ కంటే చాలా తక్కువ స్థాయి వాళ్లే. కానీ ప్రపంచంలో తమకంటే ధనవంతులే లేరు అన్నట్లుగా అందరినీ హీనంగా చూస్తారు. చరణ్ అమ్మ సావిత్రి దగ్గర బ్లౌజులు కుట్టించుకుంటుంది. సావిత్రిని ఎంత హీనంగా చూస్తుందో. కానీ ఆవిడతో తనకెందుకు అన్నట్లుగా సావిత్రి పట్టించుకోదు. తన పనేదో తను చూసుకుని వచ్చేస్తుంది. ఆ చరణ్ పెళ్లి చేసుకొని ఇది ఆ ఇంటికి వెళ్తే ఏమైనా ఉందా? దీనికి ఆవిడ నరకం చూపించదు. అసలు చరణ్ దీన్ని పెళ్లి చేసుకుంటాడా? తన అవసరం తీర్చుకుని వదిలేస్తాడు కానీ. అమ్మో, ఇంకా నయం, ఎలాగో ముందే తెలిసింది అని గుండెల మీద చెయ్యి వేసుకుంది సావిత్రి. చరణ్ చాలా మంచివాడమ్మా, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అని అమాయకంగా చెప్తున్న కూతుర్ని పిచ్చిమొహం వేసుకొని చూసింది సావిత్రి. ఆ విషయం వాళ్ళ అమ్మతో నాకు ఓ మాట చెప్పించమను అంది సావిత్రి. పెళ్లి చేసుకోవటానికి వాళ్ళ అమ్మెందుకు? చరణ్ కదా పెళ్లి చేసుకునేది. అతను ఒప్పుకున్నాడు, నాకు ప్రామిస్ కూడా చేశాడు అంది. చేస్తాడు. ఈ విషయం ఏదో వాళ్ళ అమ్మతో చెప్తాను రేపు. ఆవిడ నిన్ను నన్ను వాడిని ముగ్గురిని కలిపి చీపురు తిరగేసి కొడుతుంది. ఏం తమాషా అనుకుంటున్నావా ప్రియా? పెళ్ళి అంటే ఇంట్లో చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకొని వాడి మోజు తీర్చుకొని ఏ బ్రోతల్ హౌస్కో అమ్మేస్తాడు. అప్పుడేం చేస్తావే? వాడి సంగతి నీకేం తెలుసని ప్రేమించావు? అసలు నీ వయసు ఎంతని, నీ ఆలోచన ఎంతని? నేను చచ్చాననుకున్నావా? నీకు పెళ్లి చేయలేననుకున్నావా అని దులిపి పారేసింది ప్రియని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నేను చెప్తున్నాను విను. ఆ చరణ్ అస్సలు మంచివాడు కాదు. నీకు తెలీదు, నువ్వు చిన్నపిల్లవి. అతని తల్లి చాలా పొగరబోతు. మనలాంటి వాళ్ళని వాళ్ళ ఇంటి ముందుకు కూడా రానివ్వదు. చీమల్ని దోమల్ని చూసినట్టు చూస్తుంది మనలాంటి పేదవాళ్ళని. ఆ చరణ్ అన్నీ వదిలేసుకుని వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు నమ్మావా పిచ్చి మొహందానా? నీ మీద కోరిక తీర్చుకోవటానికి వాడు అలా చెప్తున్నాడు. వాడు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడో తెలుసా నీకు? అసలు నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడిని బయటికి తరిమేస్తారు. ఇక పెళ్లి చేసుకుని ఏం పెట్టి పోషిస్తాడంట నిన్ను? లోకం అంటే ఏంటో నీకు తెలియదు ప్రియా. నువ్వు నోరు మూసుకొని కూర్చో. రేపటి నుంచి కాలేజీకి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.
వనజత్తా వాళ్ళు ముహూర్తాలు పెట్టించారు. 10 రోజుల్లో నీకు పెళ్ళి, అన్నీ వాళ్లే చూసుకుంటామన్నారు. ఇక నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. కాదు కూడదు అని ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే ఇప్పుడు నీకు తండ్రి మాత్రమే లేడు, ఇక నుంచి తల్లి కూడా లేకుండా పోతుంది. నేను చచ్చాకే నువ్వు నా నిర్ణయం కాదని వెళ్ళాలి. నీ ఇష్టం, నా చావో నీ ప్రేమో ఏదో తేల్చుకో అని ఖరాఖండీగా చెప్పింది సావిత్రి. కానీ కూతుర్ని అన్ని మాటలు అనాలంటే ఆమె గుండె భారంగా మారింది. కానీ తన కూతురి జీవితం బాగు చేయటానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. మంచిగా నిదానంగా చెప్తే అది అసలు వినదు, మొండిగా చేస్తుంది. కాదన్న పని ఇంకా గట్టిగా చేస్తుంది. ఇలా బెదిరిస్తేనే తన మాట వింటుంది అనుకొని కళ్ళు తుడుచుకుంది. తల్లి బెదిరింపుకి నిజంగానే భయపడింది ప్రియ. మధ్యలో చరణ్ ఫోన్ చేశాడు. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం, మీ అమ్మ అలాగే అంటుంది, తర్వాత ఏమీ కాదు అన్నాడు. కానీ తల్లి పురుగుల మందు డబ్బా ఇంట్లో ఎదురుగానే పెట్టుకుంది. నువ్వు నా మాట కాదన్న మరుక్షణం ఈ మందు తాగుతాను అంది. అది తీసుకువెళ్ళి బయట పారేసి వచ్చింది ప్రియ. నువ్వు అది బయట పారేస్తే నాకు చావటం చేత కదా, ఉరేసుకొని చస్తాను, కత్తితో కోసుకొని చస్తాను, ఎలాగైనా సరే నువ్వు ఆ చరణ్ని పెళ్లి చేసుకోకముందే నా చావు వార్త వింటావు అంది. నిజంగానే భయపడింది ప్రియ. 10 రోజులకి రేవంత్తో ప్రియ పెళ్లి జరిగిపోయింది. సావిత్రి విషయం మొత్తం ఏదీ దాచకుండా వనజకి రేవంత్కి చెప్పింది. ఇక మీరే నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయానికి నేను తల వంచుతాను అని చెప్పింది. దాని మొహం చిన్నపిల్ల, తనకేం తెలుసు, తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది. తనే తెలుసుకుంటుంది అత్తయ్య. అమ్మకి ప్రియని తన కోడలుగా చేసుకోవాలని ఉంది, మా పెళ్లి జరుగుతుంది అన్నాడు రేవంత్. ఫస్ట్ నైట్ రోజు గదిలో ఏడుస్తూ కూర్చున్న ప్రియని చూసి, ఏంట్రా ప్రియా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఫస్ట్ నైట్ రోజు ఎవరూ ఇలా ఏడవరు, చక్కగా ఎంజాయ్ చేయాలి మనం అన్నాడు. నువ్వంటే నాకేం ఇష్టం లేదు, నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. ఆ మాట నీకు ఫోన్లో చెప్పానుగా, కానీ నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అంది ఉక్రోషంగా. నువ్వు నాకు నచ్చావు కదా, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తలం, ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అన్నాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నల్లగా, చి యాక్, నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, నాకు చరణ్ అంటేనే ఇష్టం. మా అమ్మ చచ్చిపోతానంటే పెళ్లి చేసుకున్నాను, నాకు ఇప్పటికి కూడా చరణ్ అంటేనే ఇష్టం, నేను అతని దగ్గరికి వెళ్ళిపోతాను అంది మొండిగా. రేవంత్ వస్తున్న కోపాన్ని అదిమిపెట్టి, సరే అలాగే వెళ్ళిపోదులే కానీ మనకు పెళ్ళయింది కదా, నా నుంచి వెళ్ళాలంటే నువ్వు డివోర్స్ తీసుకోవాలి. 6 నెలల వరకు విడాకులకు అప్లై చేసుకోవటానికి కూడా ఉండదు. ఆ తర్వాత డివోర్స్ తీసుకొని చరణ్ దగ్గరికి వెళ్ళిపోదువు. అప్పటి వరకు తప్పదు, ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు. నిజంగా నన్ను చరణ్ దగ్గరికి పంపిస్తావా అంది. పంపిస్తా, నన్ను ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను అసహ్యించుకునే వాళ్లతో కాపురం చేయటం నాకు కూడా ఇష్టం లేదు అంటూ దిండు దుప్పటి తీసుకొని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు రేవంత్. నేను అమ్మ మీద అలిగి నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ఈ పాలు తాగొచ్చా అని అమాయకంగా అడుగుతున్న ప్రియని చూస్తుంటే ముద్దొచ్చింది రేవంత్కి. ఆ పాలు ఇద్దరినీ తాగమని పంపించారు. నాకు కూడా ఆకలేస్తోంది, నువ్వు సగం తాగి సగం నాకివ్వు అన్నాడు. పాపం పిచ్చి ప్రియ సగం గ్లాసు పాలు తాగేసి మిగిలినవి రేవంత్కిచ్చింది. ఎంగిలి కదా, ఎలా తాగుతావు, కిందికి వెళ్ళి ఇంకా ఉన్నాయేమో తీసుకురానా అంది. అవసరం లేదు, ఇవే తాగుతాను అంటూ ఆమె చేతిలో గ్లాసు లాక్కొని ఆ పాలు తాగేశాడు. సో స్వీట్ అన్నాడు. అంత ఎక్కువగా ఏమీ లేదు, కొంచెమే చక్కెర వేశారు, నాకైతే అస్సలు చాలలేదు అంది. ఏమో నాకు బాగా స్వీట్గా అనిపిస్తున్నాయి అంటూ, సినిమాలు అస్సలు చూడవా అన్నాడు. ఎందుకు చూడను, కొత్తగా వచ్చిన మూవీస్ అన్నీ చూస్తాను అంది ఉత్సాహంగా. ఆమెను పైనుంచి కిందికి ఓసారి యగాదిగా చూసి, సరే కాని ప్రియా, మనం ఇద్దరం ఈ రోజు నుంచి ఈ రూమ్లోనే ఉండాలి, నా భార్యగా ఉండటానికి నీకు ఇష్టం లేదు అంటున్నావు. ఒకే రూమ్లో ఎడమొహం పెడమొహంగా ఉండటం నాకు నచ్చదు, మరి ఏం చేద్దాం?
అన్నాడు పక్కనే ప్లేట్లో ఉన్న స్వీట్ తీసుకుని తింటూ. ఆకలి అన్నావుగా, తిను అంటూ ఆమె చేతికి స్వీట్స్ ప్లేట్ ఇచ్చాడు. పాపం మంచి ఆకలి మీద ఉందేమో గబగబా స్వీట్ తింటూ. అలా ఎందుకు ఉండాలి, మనిద్దరం ఇక నుంచి మంచి ఫ్రెండ్స్లా ఉందాం అంది. ఫ్రెండ్స్ అని చెయ్యి చాపుతూ. మరి నన్ను చూస్తే నీకు అసహ్యం వేస్తుంది కదా, ఫ్రెండ్షిప్కి అయితే పర్లేదా అన్నాడు చెయ్యి చాపకుండానే. ప్రియ ఆ మాటకి తలదించుకుంది. ఆమె కళ్ళలోంచి టపటపా కన్నీళ్లు జారిపడ్డాయి. సారీ, ఊరికే అలా అన్నాను అంది. నేనైతే సీరియస్గానే తీసుకున్నాను. మరి ఈ అసహ్యమైన కర్రోడితో ఫ్రెండ్షిప్ చేయటం ఇష్టమేనా అన్నాడు. అలా అనకండి ప్లీజ్, నేను ఊరికే అన్నాను. అలా అయితే మీరు నన్ను ఏమీ చేయకుండా ఉంటారని అంది తల వంచుకొని. అమ్మని, నువ్వు మామూలు దానివి కదే, చాలా అమాయకురాలు అనుకున్నాను. కాస్త బుర్ర ఉంది, అయినా ఇది సొంత బుర్రేనా అని డౌట్ వచ్చి ఎవరిచ్చారు ఈ ఐడియా నీకు అన్నాడు. అది ఫ్రెండ్ అంది తల వంచుకొనే. అబ్బా, ఎవరో అంత తెలివి కల ఫ్రెండ్. నేనేదో మంచివాడిని కాబట్టి ఊరుకున్నాను. ఇంకొకడైతే ఈ పాటికి నీ పని అప్పుడప్పుడ తాండ్రా అయ్యేది. ఎంతకీ ఈ చచ్చు సలహా ఇచ్చింది వాడేనా, ఆ చరణ్ గాడు అన్నాడు కళ్ళెగరేస్తూ. చరణ్ గురించి అతనికి ఎలా తెలిసింది? నేను లవ్ చేశానని చెప్పాను. చరణ్ అని చెప్పానా? ఏమో, చెప్పానేమోలే ఆవేశంలో అనుకుంది. రేవంత్ గారు చరణ్ చెప్పినట్లు చెడ్డవాడేం కాదు, మంచివాడిలానే ఉన్నాడు. లేకపోతే నేను చేసిన గొడవకి ఇలా ఎవరైనా ఉంటారా? నన్ను తిట్టి కొట్టి రూమ్ నుంచి బయటికి తోసేవాళ్లేమో, అందరికీ చెప్పి అల్లరి చేసి గొడవ చేసేవారు. అలా జరిగి ఉంటే తప్పకుండా అమ్మకు తెలిసేది. అమ్మో, అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా చచ్చిపోతుంది. అలా జరిగితే తాను అసలు భరించగలదా? నిజంగానే రేవంత్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన్ని నమ్మొచ్చు అనుకుంది. రేవంత్ గారు ఫ్రెండ్స్ అంటూ మళ్ళీ చేయి చాపింది. నన్ను తాకటం నీకు అసహ్యం లేదంటే ఫ్రెండ్స్ అని చెయ్యి అందించాడు. థ్యాంక్ యూ రేవంత్ గారు, నా బాధని అర్థం చేసుకున్నందుకు అంది కన్నీళ్లతో. వాడు వెధవేమో కాని వాడు వెధవని తెలియక ఈ పిచ్చిది నిజంగానే ప్రేమలో పడింది వాడితో. వాడు వెధవ అని తెలియ చెప్పాలి. అప్పుడు ఆ ప్రేమ దానంతట అదే ఎలా వచ్చిందో అలానే పోతుంది అనుకున్నాడు. ఆమె చెంప మీద తట్టి, అన్ని స్వీట్స్ తినకు, హెల్త్కి మంచిది కాదు. అది ఇక్కడ పెట్టి ఇవి కావాల్సినన్ని తిను అంటూ ఫ్రూట్స్ ఉన్న ప్లేట్ తీసుకుని ప్రియ ముందు పెట్టాడు. సరే, నువ్వు తింటూ ఉండు అని. నాకు సోఫాలో పడుకోవటం అలవాట్లేదు. ఎలా అన్నాడు. నేను పడుకుంటాను అంది. నీకు అలవాటా? నువ్వు రోజు సోఫాలోనే పడుకుంటావా ఇంట్లో అన్నాడు. లేదు, కానీ తప్పదుగా అంది. ఎందుకు తప్పదు? నా బెడ్ చాలా పెద్దది, ముగ్గురైనా ఫ్రీగా పడుకోవచ్చు. నీకు నా మీద నమ్మకం ఉంటే బెడ్ షేర్ చేసుకుందాం, ఇద్దరం ఇబ్బంది పడే పని ఉండదు అన్నాడు. ఒక నిమిషం ఆలోచించి సరే అని తల ఊపింది. నేను చెప్పానని కాదు, నువ్వే ఆలోచించి డెసిషన్ తీసుకో. నేనైతే మాత్రం నిన్ను తాకను. ఎప్పటికైనా నీ మనసు మారి నువ్వుగా నా దగ్గరికి వస్తే తప్ప నేనుగా అడ్వాన్స్ తీసుకోను. సో నా వల్ల నీకు ఇబ్బంది కలగదు. నా మీద నమ్మకం ఉంటే బెడ్ మీద పడుకో, లేదంటే సోఫాలో పడుకో, అంతా నీ ఇష్టం, నాదేం లేదు అంటూ ఆ విశాలమైన బెడ్ మీద సగం నుంచి ఆ పక్కకి పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇదండి ఈరోజు కథ. మిగతా భాగం రేపటి ఎపిసోడ్లో చదువుకుందాం. ఈ కథ మీకు నచ్చిందా? రేవంత్ నిజంగానే ప్రియకి విడాకులు ఇస్తాడా? ప్రియని అలాగే వదిలేస్తాడా? లేకపోతే ఆమెకు మంచి ఏమిటో చెడేమిటో వివరించి తనదాన్ని చేసుకుంటాడా? చరణ్ ప్రియ తన చేతిలోంచి జారిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఈ తింగరి ప్రియని ఏమైనా చేస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మనస్మిత స్టోరీస్, మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, కథల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి మన ఛానల్స్ని షేర్ చేసి వారితో కూడా మన ఛానల్స్ని షేర్ చేసి వారితో కూడా చదివించండి.
ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.